అనగనగా ఒక గ్రామానికి సమీపంలో గొప్ప భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉండేది. భరద్వాజ మహర్షి కేవలం జ్ఞాని మాత్రమే కాదు, గొప్ప దార్శనికుడు కూడా. ఆయనకు మానవ మనసు లోతుపాతులు, వారి కర్మల సరళి, జీవిత గమనం గురించి లోతైన అవగాహన ఉండేది. ఒకరోజు ఒక వ్యక్తి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. అతని ముఖంపై తీవ్రమైన విషాదం, నిరాశ గూడుకట్టుకుని ఉన్నాయి. అతని అంతర్గత వేదనను గ్రహించిన మహర్షి ఇలా అన్నారు: పుత్రా, నీ ముఖంపై విషాద ఛాయలు దట్టంగా కమ్ముకున్నాయి. నిన్ను ఇంతగా వేధిస్తున్నది ఏమిటి? నీ కళ్లలో పరిస్థితుల భారం కనిపిస్తోంది. బరువెక్కిన హృదయంతో ఆ వ్యక్తి ఇలా బదులిచ్చాడు: ఓ మహర్షి, దురదృష్టం నన్ను కనికరం లేకుండా వెంబడిస్తోంది. ముందుగా నా భార్య అకాల మరణం చెందింది. ఆ శోకం నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. తరువాత నేను నా వాల్యుగా భావించిన నా పొరుగువారు నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నాపై కుట్ర పన్నారు. వారు నా భూమిని, నా ఇంటిని, సర్వస్వాన్ని లాక్కున్నారు. ఆ క్రూరులు నాపై ఏమాత్రం కనికరం చూపలేదు. నన్ను దిక్కులేని వారిని చేసి చోటికి తిరిగేలా వదిలేశారు. ఇదే నా బాధకు కారణం. భరద్వాజ మహర్షి ప్రశాంతంగా విని ఇలా అన్నారు: పుత్రా, ఇది జీవిత ప్రవాహం. దీనిని నువ్వు ప్రకృతి లీల అనవచ్చు. సుఖదుఃఖాలు, లాభనష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. కేవలం బాహ్య ఉపాయాల ద్వారా నిన్ను నువ్వు రక్షించుకోవడం సరిపోదు. నీలోని సత్యాన్ని, నీ మనసు పనితీరును మరియు 7 ప్రాథమిక జీవిత సత్యాలను నువ్వు అర్థం చేసుకోవాలి. లేదంటే నువ్వు మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకుంటూ ఉంటావు. నీకో కథ చెప్తాను. కేవలం వినోదం కోసం కాదు, ఆత్మపరిశీలన కోసం విను. దీని సందేశాలను గ్రహించి నీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించు. ఆ వ్యక్తి అంగీకారంగా తల ఊపాడు. తప్పకుండా మహర్షి, పూర్తి ఏకాగ్రతతో వింటాను. మిత్రులారా, ఈ కథ మీ జీవితంలో అవగాహన, శాంతిని తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియోను చివరి వరకు చూసి జీవిత సత్యాలపై చింతన చేసే ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్గత సమృద్ధి, సమత నెలకొనాలని కోరుకుంటున్నాము. భరద్వాజ మహర్షి కథ చెప్పడం ప్రారంభిస్తారు. ఒకానొకప్పుడు ఒక విశాల రాజ్యాన్ని పాలించే రాజు ఉండేవాడు. ఆయనకు 6 రాణులు ఉండేవారు. రాజు తన ప్రజల పట్ల దయగలవాడు, అంకితభావం కలవాడు. వారిని తన సొంత కుటుంబంలా భావించి వారి శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ ప్రయత్నించేవాడు. ప్రజలు కూడా రాజును ప్రేమించేవారు. రాజ్యం భౌతికంగా సుసంపన్నంగా ఉండేది, కాని రాజు గుండెల్లో ఒక లోతైన చింత ఉండేది. ఆయనకు సంతానం లేదు. 6 వివాహాలు చేసుకున్నప్పటికీ, లెక్కలేనన్ని పూజలు, పునస్కారాలు, దానధర్మాలు చేసినప్పటికీ ఆయనకు సంతాన భాగ్యం కలగలేదు. కాలక్రమేణా ఈ చింత ఆయన మనసుపై భారంగా మారింది. ఆయన లోలోపల విచారంగా ఉండేవారు. తమ ప్రియమైన రాజు విచారాన్ని చూసి ప్రజలు కూడా విచారపడ్డారు. రాజులాగే తమను చూసుకునే ఒక యోగ్యుడైన వారసుడు రాజ్యానికి లభించాలని వారంతా కోరుకున్నారు. రాజుకు సంతానం ప్రసాదించమని వారు దేవుళ్లను ప్రార్థించారు. ఒకరోజు రాజు అడవికి వేటకు వెళ్ళాడు. ఒక జింకను వెంబడిస్తూ ఆయన అడవి లోపలికి చాలా దూరం వెళ్లి దారి తప్పాడు. దాహంతో బొంతు ఎండిపోతుండగా నీటి కోసం వెతుకుతూ తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక జలపాతం శబ్దం వినిపించింది. ఆ శబ్దం వస్తున్న దిశగా వెళ్ళగా ఒక అందమైన జలపాతం కనిపించింది. ఆయన నీళ్లు తాగడానికి వంగగానే ఒక మధురమైన కాని ద్రూజమైన స్వరం వినిపించింది. ఎవరు నువ్వు? నేను ఇక్కడ స్నానం చేస్తున్నానని నీకు కనిపించడం లేదా? ఉలిక్కిపడి రాజు తలెత్తి చూశాడు. అత్యంత రూపవతి అయిన ఒక యువతి జలపాతంలో స్నానం చేస్తోంది. తన పొరపాటును గ్రహించి ఆయన వెంటనే చూపు తిప్పుకుని వినయంగా అన్నాడు: క్షమించండి దేవి, దాహంతో తట్టుకోలేక తెలియకుండా ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూడలేదు. నేను కొంచెం నీళ్లు తాగవచ్చా? నేను దారి కూడా తప్పాను. మీరు ఈ నిర్జన వనంలో ఒంటరిగా ఉన్నారా? ఆ యువతి సులహంగా బదులిచ్చింది: నేను పక్క గ్రామానికి చెందినదాన్ని. ప్రతిరోజు ఇక్కడికి స్నానానికి వస్తాను. ఈ ప్రదేశం సాధారణంగా నిర్మానుష్యంగా ఉంటుంది, కాబట్టి ఎవరు వస్తారని నేను ఊహించలేదు. దయచేసి కడుపు నిండా తాగండి. తరువాత నేను మీకు దారి చూపిస్తాను. రాజు నీళ్లు తాగే పక్కనే ఉన్న ఒక చెట్టు నీడన వేచి ఉన్నాడు. యువతి త్వరగా స్నానం ముగించి బట్టలు మార్చుకుని
ఆయన వద్దకు వచ్చింది. ఆమె తన బుట్టలోంచి కొన్ని పళ్ళు తీసి రాజుకు అందిస్తూ, మీరు అలసిపోయి ఆకలితో ఉంటారు, ఈ పళ్ళు స్వీకరించండి అంది. రాజు ఆమె సరళమైన ఉదార స్వభావానికి ముగ్ధుడయ్యాడు. పళ్ళు స్వీకరిస్తూ ఆయన అడిగాడు, దేవి, మీరు ఇంకా మీ పరిచయం చెప్పలేదు. నా పేరు సావిత్రి, ఆమె చెప్పింది. నేను పక్కనే ఉన్న భగత్ గ్రామంలో మా అమ్మతో ఉంటాను. మేము అడవి నుండి కందమూలాలు, పళ్ళు, కట్టెలు సేకరించి చిన్న వ్యవసాయం చేసుకుని జీవిస్తాము. కాని మీరు మీ పరిచయం చెప్పలేదు. రాజు క్షణం ఆలోచించి, నేను మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు నేను ఎవరో చెప్తాను. సావిత్రి పట్ల ఆయన హృదయంలో ఒక సహజమైన ఆకర్షణ కలిగింది. సావిత్రి నవ్వింది. నేను ప్రతిరోజు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను. మీరు కావాలంటే రేపు ఇక్కడే కలవచ్చు, లేదా మా గ్రామానికైనా రావచ్చు. రాజు సెలవు తీసుకుని రాజభవనానికి తిరిగి వచ్చాడు. కాని ఆయన మనసు సావిత్రి చుట్టూనే తిరుగుతోంది. రాజు పరధ్యానాన్ని గమనించిన మంత్రి కారణం అడిగాడు. రాజు అంతా చెప్పాడు. మంత్రి సలహా ఇచ్చాడు, మహారాజా, ఆ అమ్మాయి సరళంగా, గుణవంతురాలిగా కనిపిస్తోంది. బహుశా ఆమె అదృష్టం వల్లే రాజ్యానికి వారసులు లభించవచ్చు. మీరు ఆమెను వివాహం చేసుకోండి. రాజుకు ఈ సూచన సమంజసంగా అనిపించింది. మరుసటి రోజే ఆయన మంత్రితో కలిసి సావిత్రిని కలవడానికి జలపాతం వద్దకు వెళ్లాడు. కాని ఆమె అక్కడ లేదు. చాలాసేపు వేచి చూసిన తర్వాత వారు ఆమె గ్రామం భగత్కు వెళ్లారు. అక్కడ సావిత్రి తన గుడిసె బయట ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది. రాజు ఆమె వద్దకు వెళ్లి అడిగాడు, సావిత్రి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను కలవడానికి వచ్చాను. అప్పుడే ఒక గ్రామస్థుడు వివరించాడు, అయ్యా, నిన్న రాత్రి పాముకాటు వల్ల ఆమె తల్లి చనిపోయింది. ఇప్పుడు ఈ పేద పిల్ల ఒంటరిగా మిగిలిపోయింది. రాజు హృదయం కరుణతో నిండిపోయింది. మంత్రి రాజును పరిచయం చేయగానే గ్రామంలో కలకలం రేగింది. రాజు గ్రామ పెద్ద ముందు సావిత్రిని వివాహం చేసుకునే ప్రతిపాదన పెట్టాడు. గ్రామ పెద్ద, గ్రామస్థులు ఈ ఊహించిన అదృష్టానికి ఆశ్చర్యపోయారు. త్వరలోనే ఒక నిరాడంబరమైన వేడుకలో రాజు సావిత్రిని వివాహం చేసుకున్నాడు. ఆయన ఆమెకు రాణి రాజలక్ష్మి అని పేరు పెట్టి రాజధానికి తీసుకువచ్చాడు. రాజభవనంలో కొత్త, అందరికంటే చిన్నదైన రాణి రాజలక్ష్మి రాక మిగిలిన 6 రాణులకు నచ్చలేదు. వారి మనస్సులో అసూయ మంటలు రగిలాయి. అయితే పైకి వారు స్వాగతం పలికినట్లు నటించారు. రాజలక్ష్మి తన సరళమైన, నమ్మకమైన స్వభావం వల్ల వారి దురాలోచనను గ్రహించలేకపోయింది. రాజు ఇప్పుడు తన ఎక్కువ సమయాన్ని రాజలక్ష్మితో గడపడం ప్రారంభించాడు. ఆమె ఆయనకు మరింత ప్రియమైనదిగా మారింది. అయితే సంవత్సరాలు గడిచాయి. రాజలక్ష్మికి కూడా సంతానం కలగలేదు. అప్పుడు ఒకరోజు రాజ్యంలోకి తేజస్తో సిద్ధి పొందిన ఒక యోగి, ఆధ్యాత్మిక గురువు వచ్చారు. మంత్రి సూచన మేరకు రాజు ఆయనను రాజభవనానికి ఆహ్వానించి తనకు సంతానం లేని దుఃఖాన్ని వ్యక్తం చేశాడు. యోగి రాణులందరినీ చూసి కొన్ని రోజులు రాజభవనంలో ఉండాలనే కోరికను వ్యక్తం చేశారు. రాజు సంతోషంగా అంగీకరించాడు. 6 పెద్ద రాణులు యోగి సాధారణ వేషధరణను చూసి లోలోపల ముఖం చిట్లించి ఆయనకు సేవ చేయడానికి వెనుకడుగు వేశారు. కాని నిరాడంబర జీవితం గడిపిన రాజలక్ష్మి పూర్తి శ్రద్ధ, నిశ్చయతో యోగికి సేవ చేయడంలో నిమగ్నమైంది. ఆమెలో రాణి అనే అహంకారం ఏమాత్రం లేదు. కొన్ని రోజుల తరువాత యోగి వెళ్తూ అందరినీ ఆశీర్వదించారు. చివరగా రాజలక్ష్మిని పిలిచి ఇలా అన్నారు, పుత్రి, నీ నిస్వార్థ సేవ, శ్రద్ధకు నేను సంతోషించాను. నీ మాతృత్వ కల త్వరలో నెరవేరుతుంది. నీ ప్రాంగణం పిల్లల కేరింతలతో నిండిపోతుంది. రాజు రాజలక్ష్మిల ఆనందానికి అవధులు లేవు. నిజంగానే కొద్దికాలానికే రాజలక్ష్మి గర్భవతి అయింది. ఈ వార్త రాజ్యం అంతటా వ్యాపించి ప్రజలలో ఆనంద తరంగాలు వెల్లివిరిశాయి. రాజు ఇప్పుడు రాజలక్ష్మిని మరింత జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు. కాని 6 రాణుల అసూయ తారాస్థాయికి చేరుకుంది. వారు ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు, ఆమె ఇప్పటికే రాజుకు ప్రియమైనది. ఆమెకు సంతానం కలిగితే ఆమె పట్టపురాణి అవుతుంది. మనం దాసీలంలా అయిపోతాం. వారు రహస్యంగా రాజలక్ష్మికి హాని చేయాలని పథకాలు వేయడం ప్రారంభించారు. కాని రాజు
నమ్మకమైన సేవకుల అప్రమత్తత వల్ల వారు విజయం సాధించలేకపోయారు. రాజలక్ష్మి ప్రసవ సమయం దగ్గర పడుతున్నప్పుడు రాజ్యం సరిహద్దులో తిరుగుబాటు చెలరేగింది. సేనాధిపతి దాన్ని అణచడంలో విఫలం కావడంతో రాజు స్వయంగా వెళ్ళవలసి వచ్చింది. వెళ్లే ముందు ఆయన రాజలక్ష్మి సంరక్షణ బాధ్యతను పెద్ద రాణికి అప్పగించారు. రాజు వెళ్ళగానే రాణులకు అవకాశం దొరికింది. వారు రాజలక్ష్మి వద్దకు వచ్చి తీపి మాటలు మాట్లాడుతూ గర్భం, ప్రసవం గురించి ఉద్దేశపూర్వకంగా తప్పుడు, హానికరం అయిన సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. రాజలక్ష్మి వారి మృదువైన మాటలను, స్త్రీలుగా వారి అనుభవాన్ని నమ్మి వారిని విశ్వసించింది. ప్రధాన పురోహితుడు ఇచ్చిన సరైన సలహాను ఆమె విస్మరించింది. స్త్రీలకు ఈ విషయాలు బాగా తెలుస్తాయని భావించింది. ఒకరోజు రాజలక్ష్మికి తీవ్రమైన ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె పెద్ద రాణి సహాయం కోరింది. పెద్ద రాణి మనసులో ఒక క్రూరమైన ఆలోచన మెరిసింది. ఆమె అంది, సోదరి, చింతించకు, నేను మంత్రసానిని పిలుస్తాను. అంతవరకు ఉపశమనం కోసం గదిలో ఉంచిన ఆ పెద్ద కుండలో తలపెట్టి నిలబడు, అది ప్రసవాన్ని సులభతరం చేస్తుంది. ఇలా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. తరువాత రాణులు రాజభవన మంత్రసాన్ని పిలిపించి ధనంతో ఆశపెట్టి తమ దుష్ట పథకంలో ఆమెను భాగస్వామిని చేశారు. ఇంతలో అమాయకురాలైన రాజలక్ష్మి పెద్ద రాణి మాటలను అనుసరించి ఆ ఏరుకైన మూతి గల కుండలో తలపెట్టడానికి వ్యర్థంగా ప్రయత్నిస్తూనే ఉంది. నొప్పి తీవ్రమైంది. ఆమె నేలపై కూలిపోయి అరవడం మొదలుపెట్టింది. రాణులు బయట కాపలా పెట్టారు, ఎవరూ ఆమెకు సహాయం చేయకుండా ఉండేందుకు. ఒంటరిగా భరించలేని నొప్పిని సహిస్తూ దైవకృప వల్ల రాజలక్ష్మి 7 ఆరోగ్యకరమైన పిల్లలకు 6 కుమారులు, 1 కుమార్తెకు జన్మనిచ్చింది. కాని ఈ ప్రక్రియలో ఆమె పూర్తిగా నిస్త్రాణ చెంది స్పృహ తప్పి పడిపోయింది. మంత్రసాని వెంటనే రాణులను పిలిచింది. 7 సజీవ శిశువులను చూసి వారు ఆశ్చర్యపోయారు. కాని వారి అసూయ మరింత పెరిగింది. పెద్ద రాణి మంత్రసానికి ఆజ్ఞాపించింది, వీరందరినీ అడవిలోకి తీసుకువెళ్ళి చంపి పాతిపెట్టు. నువ్వు అడిగినంత బహుమతి నీకు లభిస్తుంది. ఆమె తరువాత కొన్ని ఇటుకలు, రాళ్లు తెప్పించి స్పృహలేని రాజలక్ష్మి పక్కన పెట్టింది. కుండను కూడా పగలగొట్టి ముక్కలు చెల్లాచెదురుగా పడేసింది. పేరాస కలిగిన మంత్రసాని పిల్లలను తీసుకుని అడవిలోకి నడిచింది. రాణులు ప్రసవానికి సంబంధించిన అన్ని ఆనవాళ్లను చెరిపేశారు. కొంతసేపటి తర్వాత మంత్రసాని తిరిగి వచ్చి పిల్లలను చంపి పాతిపెట్టానని అబద్ధం చెప్పింది. రాణులు సంతోషించి ఆమెకు బహుమతి ఇచ్చి పంపించారు. తరువాత వారు రాజలక్ష్మిపై నీళ్లు చల్లి ఆమెను స్పృహలోకి తెచ్చారు. స్పృహలోకి వచ్చాక అత్యంత బలహీనంగా ఉన్న రాజలక్ష్మి అడిగింది, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు? కొడుకు పుట్టాడా లేక కూతురా? రాణులు క్రూరంగా పక్కన పడి ఉన్న ఇటుకలు, రాళ్ల వైపు చూపించారు. చూడు, నువ్వు వీటికి జన్మనిచ్చావు. రాజలక్ష్మి నిశ్చేస్తురాలైంది. రాళ్ళ, అది ఎలా సాధ్యం? కాదు, నా బిడ్డ ఎక్కడ? ఆమె విలపించింది. మేము ఎందుకు దాస్తాం? రాణులు ఎగతాళి చేశారు. ఇదే నీ సంతానం? రాజలక్ష్మి ప్రపంచం కూలిపోయింది. ఈ అసాధారణ సంఘటన ఎలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత రాజు యుద్ధం గెలిచి తిరిగి వచ్చాడు. ఆయనకు స్వాగతం లభించింది. కాని ప్రజలలో మామూలు ఉత్సాహం లేదు. రాజభవన వాతావరణం కూడా వింతగా అనిపించింది. 6 రాణులు సంతోషంగా కనిపించారు. కాని రాజలక్ష్మి ముఖం దుంహకం, అవమానంతో వాడిపోయింది. రాజు ఆమెను కారణం అడిగాడు. రాజలక్ష్మి ఏదైనా చెప్పేలోపే పెద్ద రాణి అందుకుంది. మహారాజా, ఈమె ఏమి చెప్పగలదు? ఈమె మోసం బయటపడింది. ఈమె గర్భం దాల్చినట్లు నాటకం ఆడి చివరికి ఈ ఎటుకలు, రాళ్లను కన్నది. మీరే స్వయంగా చూడండి. ఆమె రాజును రాజలక్ష్మి గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఎటుకలు, రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రాజు అది చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఇది అసాధ్యం. మనిషి గర్భం నుండి రాళ్లు ఎలా వస్తాయి? మేము కూడా అదే అంటున్నాం మహారాజా, రాణులు ఏకస్వరంతో అన్నారు. ఈమె మనందరినీ, మొత్తం రాజ్యాన్ని మోసం చేసింది. రాజు బాహ్య సాక్ష్యాలు, రాణుల మాటల ప్రభావంతో కోపం, నిరాశతో నిండిపోయాడు. ఆయన రాజలక్ష్మిపై విశ్వాసాత్మక ఆరోపణ చేశారు. నువ్వు మా ఆశలను చంపావు.
నీ అమాయకత్వం ఒక మాయ. నువ్వు రాణిగా పిలువబడటానికి అనర్హురాలివి. ఈ రోజు నుండి నువ్వు ఈ రాజభవనంలో దాసివి. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. రాజలక్ష్మి ఈ అవమానం, దూంహకం అనే పెరుగుపాటుకు కుప్పకూలిపోయింది. ఆమె రాజభవనంలో అత్యంత నీచమైన పనులు చేయవలసి వచ్చింది. రాణులు, సేవకుల ఎగతారి, దుర్వ్యవహారాన్ని భరించవలసి వచ్చింది. ఆమె తరచుగా తన గ్రామంలోని సరళ జీవితాన్ని తలుచుకునేది. కాని గ్రామస్థులు తనపై పెట్టుకున్న ఆశలను తలుచుకుని తిరిగి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది. ఆమె మౌనంగా అంతా సహిస్తూ, తనలో తెలియని వేదనను మోస్తూ ఉండిపోయింది. చాలా సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాజు దర్బారులో కూర్చుని ఉండగా ఒక గ్రామ పెద్ద ఆయనను కలవడానికి వచ్చాడు. ఆయన నివేదించాడు, మహారాజా, మా గ్రామానికి సమీపంలోని అడవిలో ఒక అద్భుత సంఘటన జరుగుతోంది. ఒక చోట దానంతట అదే ఒక చంపా పూల మొక్క మొలిచింది. దాని చుట్టూ 6 వెదురు మొక్కలు దానిని కాపలా కాస్తున్నట్లుగా ఉన్నాయి. వాటిని ఎవరూ నాటలేదు. చంపా మొక్క ఎల్లప్పుడూ పువ్వులతో నిండి ఉంటుంది, కాని ఎవరు వాటిని కోయలేరు. ఎవరైనా చేయి చాస్తే ఆ మొక్క ఆకాశం వైపు పైకి లేస్తుంది. అంతేకాదు, ఆ మొక్కల నుండి మనుషుల సంభాషణ లాంటి శబ్దాలు వస్తున్నాయి. రాజు, దర్బారీయులు ఆశ్చర్యపోయారు. రాజు అడిగాడు, అవి ఏమి మాట్లాడుకుంటాయి? గ్రామ పెద్ద వివరించాడు, ఎవరైనా పువ్వు కోయడానికి వెళ్ళినప్పుడు చంపా పిలుస్తుంది, వెదురు సోదరులారా, ఎవరో పువ్వులు కోయడానికి వచ్చారు, ఏమి చేయను? వెదురులు బదులిస్తాయి. వద్దు సోదరి, ఆకాశానికి అంటుకో, వెంటనే ఆ మొక్క పొడవుగా పెరుగుతుంది. ఉదయం సువాసన గల పువ్వులు నేలపై చెల్లాచెదురుగా పడి ఉంటాయి, కాని ఎవరూ చేతితో కోయలేకపోయారు. ప్రజలు దానిని ఆకాశ చంప అని పిలవడం ప్రారంభించారు. రాజు తన మంత్రిని వెంటనే వెళ్లి ఈ రహస్యాన్ని పరిశోధించమని ఆదేశించాడు. మరుసటి రోజు మంత్రి గ్రామస్తులతో కలిసి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. మనోహరమైన సువాసన గాలిలో వ్యాపించి ఉంది. ఆయన చూశాడు, నిజంగానే ఒక చంపా మొక్క 6 వెదురు మొక్కలతో చుట్టుముట్టబడి ఉంది. కొమ్మలు సాధారణ ఎత్తులోనే ఉన్నాయి. మంత్రి పువ్వు కోయడానికి చేయి చాచాడు. అప్పుడే చంపా నుండి ఒక స్వరం వచ్చింది, వెదురు సోదరులారా. అవును సోదరి చంపా, వెదురుల నుండి సమిష్టి స్వరం వచ్చింది. మంత్రిగారు పువ్వులు కోయడానికి వచ్చారు, ఏమి చేయను? వెదురులు బదులిచ్చాయి. వద్దు సోదరి, ఆకాశానికి అంటుకో. ఈయనే మా అమ్మను చూసుకోవలసిన మంత్రి, కాని ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. ఈయనకు పువ్వులు ఇవ్వకు. చంపా కొమ్ములు తక్షణమే ఆకాశం వైపు పైకి లేచాయి. పదే పదే ప్రయత్నించినప్పటికీ మంత్రి పువ్వు కోయలేకపోయాడు. వెదురుల నుండి స్వరాలు మళ్లీ వినిపించాయి, మంత్రిగారు, మీరు మీ రాజకార్యాలు చూసుకోండి. మీరు అసహాయురాలైన స్త్రీని రక్షించలేకపోయారు. మీరు మీ బాధ్యతను విస్మరించారు. ఈ స్థలం నుండి వెళ్ళిపోండి. మంత్రి నిశ్చేష్టుడై సిగ్గుపడ్డాడు. ఈ మొక్కలు ఎలా మాట్లాడగలవు? రాణి రాజలక్ష్మికి జరిగిన అన్యాయం గురించి వాటికి ఎలా తెలుసు? ఆయనకు తన నిర్లక్ష్యం పట్ల తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది. ఆయన మొక్కలకు క్షమాపణ చెప్పి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో అడిగాడు, కాని సమాధానం రాలేదు. నిరాశతో ఆయన తిరిగి వచ్చాడు. రాజభవనానికి చేరుకుని ఆయన రాజుకు జరిగిందంతా వివరించి ఇలా అన్నాడు, మహారాజా, రాజభవనంలో ఏదో కుట్ర జరిగిందని నేను తీవ్రంగా అనుమానిస్తున్నాను. నేను స్వయంగా నా బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యాను. అందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఆ మొక్కలలో ఖచ్చితంగా ఏదో రహస్యం దాగి ఉంది. అవి నాతో కోపంగా ఉన్నాయి. మీరు స్వయంగా ఒకసారి అక్కడికి వెళ్ళాలని నా విన్నపం. బహుశా అవి మీకు సత్యాన్ని వెల్లడించవచ్చు. రాజు మనసులో కూడా ఇప్పుడు అనుమానం బలపడింది. ఆయన అన్నాడు, సరే, మనం వెళ్దాం. రాణులందరినీ కూడా మనతో తీసుకువెళ్దాం. మంత్రి రాజు ఆమెను చూడటానికి ఇష్టపడకపోయినా రాజలక్ష్మిని కూడా తీసుకువెళ్లాలని నొక్కి చెప్పాడు. ఆమె ఉనికి కీలకమని ఆయన నమ్మాడు. రాజు అయిష్టంగానే అంగీకరించాడు. కాని రాజలక్ష్మి తన కళ్లకు కనబడకూడదని షరతు పెట్టాడు. నిర్ణీత రోజున రాజు, ఆయన 6 రాణులు, దర్బారీయులు ఆ ప్రదేశానికి బయలుదేరారు. మంత్రి రాజలక్ష్మి కోసం విడిగా గౌరవప్రదమైన ప్రయాణ ఏర్పాట్లు చేశాడు. వారు అడవిలో విడిది చేశారు. మరుసటి ఉదయం అందరూ ఆ అద్భుత చంపా మొక్క వద్దకు చేరుకున్నారు. గాలి పువ్వుల దివ్య సువాసనతో నిండి ఉంది.
ఒక్కొక్కరిగా 6 రాణులు పువ్వులు కోయడానికి ప్రయత్నించారు. ప్రతిసారి చంపా తన వెదురు సోదరులను అడిగింది. వెదురులు ఆ రాణులకు పువ్వులు ఇవ్వడానికి నిరాకరించాయి. వారు తమ తల్లిని హింసించారని, వారు అర్హులు కారని పేర్కొన్నాయి. ప్రతిసారి చంపా కొమ్మలు ఆకాశంలోకి పైకి లేచాయి. పెద్ద రాణి అధికారం చూపిస్తూ మందలించడానికి కూడా ప్రయత్నించింది. కాని వెదురులు ఆమెనే ప్రధాన దోషిగా నిందించాయి. రాణులందరూ అవమానంతో వెనక్కి తగ్గారు. అప్పుడు రాజు స్వయంగా ముందుకు వచ్చాడు. ఆయన చేయి చాచగానే చంప నేరుగా ఆయనతో మాట్లాడింది. వద్దు మహారాజా, మీరు కూడా కాదు. సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇతరుల మాటల ప్రభావంతో మీరు మా అమ్మను నిందించి శిక్షించారు. మీరు మీ ప్రజలను మీ పిల్లలుగా భావించారు, కాని మీ సొంత సంతానం గురించి పట్టించుకోలేదు. మీరు కూడా అన్యాయంలో పాలు పంచుకున్నారు. మీరు కూడా ఈ పువ్వులకు అర్హులు కాదు. రాజు మాటలు రాక పశ్చాత్తాపంతో నిండిపోయాడు. ఆయన తన పొరపాటును గ్రహిస్తున్నాడు. అప్పుడే మంత్రి అన్నాడు, మహారాజా, ఇప్పుడు చిన్న రాణి రాజలక్ష్మిని ప్రయత్నించడానికి అనుమతించవచ్చా? పెద్ద రాణి ఎగతాళిగా అంది. మహారాజు గారే కోయలేనప్పుడు ఈ దాసి ఏమి చేయగలదు? కాని ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలని తీవ్రంగా ఆశపడుతున్న రాజు అనుమతి ఇచ్చాడు. మంత్రి రాజలక్ష్మిని ముందుకు తీసుకువచ్చాడు. ఆమె సంకోచంతో ముందుకు వచ్చింది. ఎత్తైన కొమ్మలను చూసి ఆమె అంది, నేను ఎలా అందుకోగలను? మంత్రి బదులిచ్చాడు, మీరు ప్రయత్నించండి. రాజలక్ష్మి భయపడుతూ చంపా కాండాన్ని తాకింది. దానిని మాతృ వాత్సల్యంతో నిమిరింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడే చంపా నుండి గద్గద స్వరంతో మాట వినిపించింది. వెదురు సోదరులారా, వినండి. ఏమైంది సోదరి చంపా? ఎందుకు ఏడుస్తున్నావు? వెదురులు సున్నితంగా అడిగాయి. మన అమ్మ వచ్చారు. చంపా స్వరం భావోద్వేగంతో కంపించింది. ఆమె నన్ను ఎంత ప్రేమగా తాకారు. నా రోమరోమం పులకించింది. నా పువ్వులన్నీ ఆమె పాదాలకు అర్పించాలని ఉంది. ఏమి చేయను? వెదురుల నుండి ఏకస్వరంతో ఆనందకరమైన సమాధానం వచ్చింది. అవును సోదరి, తప్పకుండా. అమ్మ పాదాల వద్దే స్వర్గం ఉంది. వంగపో సోదరి, అమ్మ పాదాల వద్దకు. ఒక అద్భుతం జరిగింది. చంపా మొక్క కొమ్మలన్నీ కిందకు వంగాయి. రాజలక్ష్మి పాదాల చుట్టూ చుట్టుకుని ఆమెను పువ్వులతో ముంచెత్తాయి. రాజలక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చింది. తన సొంత పిల్లలను ముద్దు పెట్టుకుంటున్నట్లుగా కొమ్మలను ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూస్తూ రాజు, మంత్రి, దర్బారీయులు, గ్రామస్థులు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. భావోద్వేగంతో రాజు అడిగాడు, చెప్పండి, మీరు ఎవరు? ఈ రహస్యమేమిటి? అప్పుడు చంపా పూర్తి కథను వివరించింది. ఎలా వారెడుగురు రాజు, రాజలక్ష్మిల సంతానమో, ఎలా రాణులు కుట్ర పన్ని మంత్రసాని ద్వారా వారిని చంపించానుకున్నారో, ఎలా మంత్రసాని అబద్ధం చెప్పిందో, ఎలా ఒక దయగల వన దేవత వారిని రక్షించి సరైన సమయం వచ్చినప్పుడు సత్యం బయటపడటానికి వారిని మొక్కల రూపంలోకి మార్చిందో. రాజు అడిగాడు, మీరు మీ అసలు రూపాలకు తిరిగి రాగలరా? చంపా వివరించింది. అవును మహారాజా, మా అమ్మ మమ్మల్ని 6 వెదురుల నుండి ఒక్కో ఆకు, నా నుండి ఒక్కో రేకు తీసుకుని వాటిని కలిపి ఉంచి నిజమైన భక్తితో ఆ దయగల వన దేవతను స్మరించుకుని, ఓ దేవత, దయచేసి నా పిల్లలను నాకు తిరిగే ఇవ్వు అని ప్రార్థిస్తే మేము మా మానవ రూపాలను తిరిగి పొందగలం. రాజలక్ష్మి వెంటనే చెప్పినట్లే చేసింది. ఆమె 7 ఆకులు రేకులు సేకరించి వాటిని నేలపై ఉంచి చేతులు జోడించి హృదయపూర్వకంగా ప్రార్థించింది. ఓ కరుణామయ వనదేవత, నీ కరుణ అపారం. నువ్వు నా పిల్లలను రక్షించావు. నీకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలనే ఉంటాను. దయచేసి నా పిల్లలను నాకు తిరిగే ఇవ్వు. ప్రార్థన ముగియగానే ఆ మొక్కలు అదృశ్యమయ్యాయి. వాటి స్థానంలో 6 కోమార బాలురు, ఒక కోమార బాలిక నిలబడి ఉన్నారు. రాజు, రాజలక్ష్మిల సంతానం. రాజు, రాజలక్ష్మి పరిగెత్తి తమ పిల్లలను ఆలింగనం చేసుకున్నారు. సంవత్సరాల వియోగం, దోహకం, అవమానం అన్ని కన్నీళ్లలో కొట్టుకుపోయాయి. అక్కడ ఉన్నవారందరూ ఈ అద్భుత పునఃక్రియకు సాక్షులుగా నిలిచారు. రాజు అక్కడే దర్బారు నిర్వహించాడు. ఆయన 6 కుట్రదారు రాణులకు వారి కర్మలకు తగిన తీర్పునిచ్చారు. వారిని రాణి పదవుల నుండి తొలగించారు. రాజు వారికి మరణశిక్ష విధించాలనుకున్నాడు.
కాని ఇప్పుడు హృదయంలో కేవలం కరుణ, ఆనందం మాత్రమే ఉన్న రాజలక్ష్మి క్షమాపణ కోసం వేడుకుంది. మహారాజా, ఈ రోజు సంతోషకరమైన రోజు. ప్రతీకారం వల్ల ఎవరికీ మేలు జరగదు. వారి కర్మఫలాన్ని అనుభవించనియండి. రాజలక్ష్మి ఉదారతను గౌరవిస్తూ రాజు మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాడు. ఆయన తన అవిశ్వాసం, అన్యాయానికి రాజలక్ష్మిని క్షమాపణ కోరాడు. ఆమెను తిరిగే పట్టపురాణిగా గౌరవించాడు. రాజు రాణి రాజలక్ష్మి తమ 7 పిల్లలతో రాజధానికి తిరిగి వచ్చాడు. రాజ్యంలో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. సత్య మార్గం సరళమైనది కాదని, దానికి వివేకం, సహనం, ఆత్మపరిశీలన అవసరమని రాజు తెలుసుకున్నాడు. భరద్వాజ మహర్షి బాధిత వ్యక్తి వైపు తిరిగే, పుత్రా, ఈ కథ నుండి నువ్వు ఏమి నేర్చుకున్నావు? కేవలం బాహ్య పరిస్థితులను లేదా ఇతరులను నిందించడం వల్ల పరిష్కారాలు లభించువు. బాధకు మూల కారణం తరచుగా మనలోనే ఉంటుంది. మన అజ్ఞానం, మన అనుబంధాలు, మన భయాలు, సత్యాన్ని చూడలేని మన అసమర్థత. ఇప్పుడు జీవితంలో నీకు మార్గనిర్దేశం చేయగల ఈ 7 విషయాలను అర్థం చేసుకో. ఆత్మవగాహన. మొదట నిన్ను నువ్వు తెలుసుకో. నీ బలహీనతలను, నీ కోరికలను, నీ భయాలను గుర్తించు. నువ్వు నీ పట్ల జాగరూకుడవై ఉన్నప్పుడు ఇతరుల మోసాలను లేదా వారి ప్రవర్తన సరళిని నువ్వు సులభంగా గుర్తించగలవు. నువ్వు ఎక్కడ బలహీనపడగలవో లేదా ఎక్కడ నీవు దోపిడీకి గురికాగలవో నీకు తెలుస్తుంది. వివేచన ఓ సత్య శోధన. ఎవరిని, ఏ సంప్రదాయాన్ని లేదా విన్న మాటలను గుడ్డిగా నమ్మకు. ప్రతి పరిస్థితిలో సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. నీ వివేకాన్ని ఉపయోగించు. ప్రశ్నలు అడుగు, నిన్ను నువ్వు, ఇతరులను కూడా. సత్యం చేదుగా ఉండవచ్చు, కాని చివరికి అదే విముక్తినిస్తుంది. అనాసక్తి. ఫలితంపై ఆసక్తి లేకుండా కర్మ చేయడం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. నీ బాధ్యతలను నెరవేర్చు. కాని ఫలితాల గురించి లేదా వాటిపై అధిక అనుబంధం పెట్టుకోకు. అది విజయం అయినా, గౌరవం అయినా లేదా సంబంధాలు అయినా. నువ్వు ఫలితానికి కట్టుబడి లేనప్పుడు బాహ్య పరిస్థితులు నిన్ను అంతగా కలవరపెట్టువు. నువ్వు మరింత స్థిరంగా, ప్రశాంతంగా ఉంటావు. పైకి కనిపించేదానికి అతీతంగా చూడటం. వ్యక్తుల మాటలు లేదా బాహ్య ప్రవర్తన వెనుక ఉన్న వారి మనస్థితిని, వారి ప్రేరణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చాలామంది తమ భయాలు, అభద్రతాభావాలు లేదా తీరని కోరికల వల్ల ప్రేరేపితులై పనిచేస్తారు. దీనిని అర్థం చేసుకోవడం వల్ల నీకు కరుణ కలుగుతుంది. ఎవరితో ఎంత దూరం ఉండాలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతావు. అంతర్గత శక్తి, అనిర్ధయత. నీ ఆనందం లేదా భద్రత కోసం ఇతరులపై ఆధారపడకు. నీలోనే శక్తి మూలాన్ని కనుగొను. సత్యంపై నిలబడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ, నువ్వు అంతర్గతంగా శక్తివంతంగా, నిర్భయంగా ఉన్నప్పుడు ఎవరూ నిన్ను సులభంగా దోపిడీ చేయలేరు. వర్తమానంలో జీవించడం. గడిచిన దుంహకాలలో లేదా భవిష్యత్తు చింతలలో చిక్కుకుపోకు. గడిచిన దాని నుండి నేర్చుకుని ముందుకు సాగు. వర్తమాన క్షణంలో పూర్తి స్పృహతో జీవించు. జీవితం ఇక్కడే ఉంది, పరిష్కారం ఇక్కడే ఉంది. కర్మ సిద్ధాంతం. చర్య పర్యవసానం. ప్రతి చర్యకు ఒక పర్యవసానం ఉంటుందని అర్థం చేసుకో. నీ చర్యలు, నీ భావోద్వేగాలు, నీ ఆలోచనలు అన్నీ తిరిగి వచ్చే శక్తి రూపాలు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి నీ చర్యల పట్ల జాగ్రత్తగా ఉండు. ఇతరుల కర్మల ఫలితాలను వారు అనుభవించని, నువ్వు నీ మార్గంలో నడువు. నా కుమారా, నీ పొరుగువారు చేసింది వారి కర్మ. అది దురాశ, క్రూరత్వం వల్ల ప్రేరేపించబడింది. కాని నువ్వు కూడా నీ అంతరంగంలోకి చూడాలి. నువ్వు ఎక్కడ విఫలమయ్యావు? నువ్వు ఎక్కడ వివేకాన్ని ఉపయోగించలేదు? నువ్వు ఎక్కడ పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్నావు? ఇతరులను మార్చడానికి ప్రయత్నించడం కంటే నిన్ను నువ్వు మార్చుకోవడం ఉత్తమం. ఇది విన్న ఆ వ్యక్తి కళ్ళలో కొత్త అవగాహన మెరుపు మెరిసింది. ఆయన మహర్షి పాదాలకు నమస్కరించి కొత్త దిశానిర్దేశంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిత్రులారా, ఈ కథ, మహర్షి మాటలు మనల్ని ఆత్మపరిశీలనకు ప్రేరేపిస్తాయి. భగవద్గీత మనకు ఫలితంపై ఆసక్తి లేకుండా సమత్వంలో స్థిరంగా ఉంటూ కర్మ చేయాలని బోధిస్తుంది. ఇదే యోగం. జీవితం ఒక ప్రయాణం. మనల్ని మనం కనుగొనడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి. బాహ్య పరిస్థితులు మారుతూ ఉంటాయి, వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు. కాని నీలో ఉన్నది నీ అవగాహన, నీ శాంతి, నీ శక్తి. అదే నీ నిజమైన ఆధారం.
ఈ చింతన మీకు అర్థవంతంగా అనిపించినట్లయితే మీ ఆలోచనలను పంచుకోండి. జాగరూకతతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.